నమస్కారం, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. సో ఈ వీడియోలో మనం సింపెక్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ 3 ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. 2 మైక్స్ అండ్ ఒక ట్రైపాడ్. ఇవి నేను ఆఫ్లైన్ స్టోర్లో కొన్నా అనమాట. సో నాకు వీటితో పాటు ఈ 3తో పాటు నేను ట్రైపాడ్ మొబైల్ హోల్డర్ అయితే ఒకటి కొన్నాను. సో ఈ 4 ప్రోడక్ట్స్ నాకైతే 7,000 ప్రైజ్ అయితే పడ్డాయి. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాం. అన్బాక్స్ చేసి ఇది ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఈ చిన్నది ఇది అంటే నాకు ప్రైజెస్ ఎలా పడ్డాయంటే, నాకు ఆ మొబైల్ హోల్డర్ అండ్ ఈ రెండు మైక్స్ అయితే వస్తాయి అండ్ ఒక రిసీవర్ ఉంటుంది. సో ఇది నాకు 4,300 చెప్పాడు ఆఫ్లైన్లో, అండ్ దీని ప్రైస్ 2,200 చెప్పాడు ట్రైపాడ్ది, అండ్ మొబైల్ స్టాండ్ ప్రైస్ వచ్చేసి 300 ఎంత చెప్పాడు. సో నేనేం చేశాను అంటే, మొత్తం నాకు ప్రైస్ వచ్చేసి ఓవరాల్గా 3 కలిపి 6,600 అలా చెప్పాడు అనమాట. ఇవి 2 అది కలిపి 6,600 చెప్పాడు. సో నేనేం చేశాను అంటే, నేను ఇది కూడా చూశాను వాటితో పాటు. సో తక్కువకి అడిగాను, 6,000కి అడిగాను, ఎవరన్నాడు. సో నేను ఏం చేశాను అంటే, ఇంకొక ఇది కలిపి నేను మొత్తం 4 ఐటమ్స్ కలిపి 7,000కి అయితే తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాం. సో నేను రీసెంట్గా వచ్చిన వీడియోస్ అన్నీ నేను దీంతోనే చేస్తున్నాను అనమాట. రికార్డింగ్ అయితే అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మన ప్రీవియస్ 3 వీడియోస్ ఉంటాయి, 3-4 వీడియోస్. ఆ 3-4 వీడియోస్ కూడా ఈ మైక్ తోటే చేస్తున్నాను నేను. సో ఇది అన్బాక్స్ చేద్దాం ఫస్ట్ అయితే మనం. సో మనం ఫస్ట్ అయితే ఈ సింపెక్స్ వైర్లెస్ మైక్రోఫోన్, దీని మోడల్ వచ్చేసి M10 అనమాట. సో ఇది టైప్ సితో మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. నేను దీన్ని నేను ఒక 5 వీడియోస్కి దీన్నే వాడుతున్నాను అనమాట. 5 వీడియోస్ నుంచి నాకు ఛార్జింగ్ అయితే చాలా బాగా వస్తుంది. మినిమం ఒక్కొక్క వీడియో ఒక 9 మినిట్స్, 10 మినిట్స్, ఒక వీడియో 14 మినిట్స్ ఉంది. సో నాకు ఓవరాల్గా మంచిగా ఉంది. ఇప్పటివరకు నేను ఛార్జింగ్ పెట్టలేదు. కొన్న వెంటనే ఒకసారి ఛార్జింగ్ అయితే పెట్టాను, తర్వాత నేను ఇంకా అయితే ఛార్జింగ్ అయితే పెట్టలేదు. సో ఈ M10 బాక్స్ మనం చూద్దాం ఇప్పుడు. సో ఇది సింపెక్స్ టైప్ సి పోర్ట్కి యూజ్ అయ్యిద్ది. మనకి టైప్ సి ఉన్న ఫోన్స్కి మాత్రం యూజ్ అయ్యిద్ది. అండ్ టైప్ సితో మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ వైర్లెస్ మైక్రోఫోన్, దీని మోడల్ వచ్చేసి M10 అనమాట. యువతల సైడ్ కూడా మనకి సింపెక్స్ అనే ఉంది, డౌన్ మనకి ఏం లేదు. అండ్ బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ దాని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అంటే ఇది ఆండ్రాయిడ్ ఫోన్కి ఈజీగా కనెక్ట్ చేసుకొని మనం అయితే కనెక్ట్ చేసేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనకి 1, 2, 3 స్టెప్స్లో అని చెప్పి ఇక్కడ మనకి ఈజీగా చూపించేశారు. అండ్ ఇక్కడ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఉందని చూపిస్తున్నారు. 20 మీటర్స్ డిస్టెన్స్ అండ్ వైడ్లీ కంపాటబుల్ ప్లగ్ అండ్ ప్లే, లైవ్ షో, ఇంటర్వ్యూ, వ్లాగ్ అన్నిటికీ చేసుకోవచ్చు. M10 మేడ్ ఇన్ చైనా. ఇది బాక్స్ మీద ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే దీని గురించి. ఇది నాకు కాంపాక్ట్ అండ్ ఈజీ అండ్ గుడ్ అవుట్పుట్ అని చెప్పాలి ఇది. సో నాకు ఇది 700 అలా పడింది ఆఫ్లైన్లో ప్రైస్ అయితే. చూడొచ్చు ఫస్ట్ అయితే మనకి ఇక్కడ మైక్ ఉంది. సో ఇది ఎలా కనెక్ట్ చేయాలో కూడా నేను చెప్తాను మీకు. సో ఇది మైక్ అనమాట. ఇది మైక్ మనకి. సో ఇది రిసీవర్ అనమాట, చూడొచ్చు. సో అండ్ మనకి ఇంకేం ఇస్తున్నారు ఇందులో చూద్దాం. సో ఇది ఒక యూజర్ మాన్యువల్ ఉంది ఇందులో, ఇది యూజర్ మాన్యువల్. అండ్ అలాగే టైప్ సి కేబుల్ అయితే ఇంక్లూడ్ చేశారు ఇందులో మనకి. సో ఇది యాస్టీస్గా లోపల పెట్టేద్దాం. ప్రోడక్ట్ చిన్నదే కానీ దీని ఆడియో అవుట్పుట్ చాలా బాగుంది. ఇందులో నాకు బాగా నచ్చింది ఇందులో ఆడియో అవుట్పుట్ అయితే. సో ఇది ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి అంటే, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మనం పక్కన పెట్టేసి ఇది ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది మనకి మైక్, సో ఇది రిసీవర్. సో మనం ఒక మొబైల్ తీసుకొని సో మనం అయితే USB టైప్ సి పోర్ట్లో మనం అయితే రిసీవర్ని అయితే పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి లైట్ చూడొచ్చు మీరు, లైట్ బ్లింక్ అవుతుంది ఇక్కడ. సో దీని అర్థం ఏంటంటే ఇది ఓటీజీ కనెక్ట్ అయిపోయింది అని. సో ఇక్కడ మీరు ఇందులో పెట్టిన వెంటనే మీకు ఈ లైట్ బ్లింక్ అవ్వలేదు అంటే
మీరేంటంటే ఓటీజీ ఎనేబుల్ అవ్వలేదని, సో దానికి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఓటీజీ అయితే మీరు సెట్టింగ్స్లో ఎనేబుల్ చేసేసుకోవాలి. సో ఎనేబుల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే బటన్ ఉంటుంది, ఇదిగో చూడొచ్చు ఈ బటన్ అయితే మీరు ఆన్ చేసుకోవాలి. బటన్ ఆన్ చేసుకుంటే ఇక్కడ మీకు లైట్ అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ బ్లింక్ అవుతుంటే అది కనెక్షన్ అవుతున్నట్టు. సో ఇది డైరెక్ట్గా మీకు గ్రీన్ వచ్చేసిందంటే ఈ రిసీవర్తో కనెక్ట్ అయిపోయింది అని అర్థం అనమాట. సో అక్కడి నుంచి మీరు ఆడియో అయితే ఇందులోంచి మీకు రికార్డ్ అయితే అవుతుంది. సో ఇది ఓన్లీ మనకి మొబైల్స్కే వర్క్ అవుతుంది, ఎందుకంటే కెమెరాస్కి టైప్ సి పోర్ట్ ఉంటే మాత్రం కెమెరాకి వర్క్ అవుతుంది. నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే ప్రతి దగ్గరికి కెమెరా మనం అయితే తీసుకొని వెళ్ళలేము. సో ఇది యూస్ చేసి మనం చిన్న చిన్న ప్రాంక్ కాల్స్ కానీ అలాంటివి ఏమైనా మనం మొబైల్ యూస్ చేసి మనం ప్రాంక్స్ అవి చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అయ్యిద్ది. సో ఇది నాకు వర్త్ అనిపించింది. 700లో మంచి ప్రోడక్ట్, అవుట్పుట్ కూడా చాలా బాగుంది నాకు. సో నెక్స్ట్ అయితే సింపెక్స్ నుంచి ఇంకొక మైక్రోఫోన్ ఉంది, అది కూడా వైర్లెస్సే, అది చూద్దాం ఇప్పుడు. సో ఇది సింపెక్స్ వైర్లెస్ మైక్రోఫోన్. దీని మోడల్ వచ్చేసి M16 సింపెక్స్. ఇది ఏంటంటే ఒక రిసీవర్ ఉంటుంది అండ్ అలాగే మనకి 2 మైక్స్ ఉంటాయి ఇందులో. సో ఇది ఓపెన్ చేద్దాం మనం. ఫస్ట్ దీన్ని అన్ని సైడ్స్ చూద్దాం. సింపెక్స్ చూడొచ్చు, ప్యాకింగ్ లిస్ట్, వైర్లెస్ ట్రాన్స్మిటర్ 2 ఉంటాయి, వైర్లెస్ రిసీవర్ మైక్రోఫోన్ ఒకటి ఉంటుంది, 3.5 జాక్ కేబుల్ ఒకటి ఉంటుంది, టైప్ సి రిసీవర్ కేబుల్, లైట్నింగ్ రిసీవర్ కేబుల్, ఇయర్ ఫోన్ మానిటర్ కేబుల్. ఇది ఏంటంటే మనం ఇయర్ ఫోన్ని కనెక్ట్ చేసుకొని, ఇయర్ ఫోన్ అంటే ఆక్స్ కేబుల్ టైప్లో ఆక్స్ కేబుల్ మనం దీనికైతే కనెక్ట్ చేసుకొని ఇంకో సైడ్ ఆఫ్ ద 3.5mm కేబుల్ మనం మొబైల్కి కానీ లేదంటే మన కెమెరాకి కానీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో స్ప్రే ప్రూఫ్ కాటన్ 2 కాటన్ ఇవైతే ఉంటాయి మనకి రికార్డింగ్ టైంలో మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అది క్యాన్సిల్ చేయడానికి అవైతే యూజ్ అవుతాయి. అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది, క్యారింగ్ బ్యాగ్, గిఫ్ట్ బాక్స్. ఇందులో మనకి క్యారింగ్ బ్యాగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది 2.4 GHz డిజిటల్ ట్రాన్స్మిషన్, అప్ టు 100 meters వర్కింగ్ డిస్టెన్స్, 2 మైక్రోఫోన్స్, 1 రిసీవర్, 360 పికప్. ఆడియో మనకి 360 degreesలో ఇదైద్ది. సో సేమ్ ఇక్కడ ఉన్నా కూడా సేమ్ మనకి కొన్ని దీని స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ సేమ్ ఇక్కడ మనకు ఒక దీనికి సంబంధించిన మైక్ అండ్ రిసీవర్ అండ్ మైక్ సంబంధించిన ఫోటో ఇక్కడ ఉంది. సో ఇది అనమాట మొత్తం. సో ఇక్కడ మనకి సింపెక్స్ అని ఉంది, దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఇది ఆఫ్లైన్లో నేను తీసుకున్నా కాబట్టి మీకు కవర్ అది ఇలా ఉంటుంది, కొంచెం వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటారు కదా. సో దీని లోపల అయితే ఒక బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్లో మనకి ప్రీవియస్గా మనం అన్బాక్స్ చేసిన ఈ మైక్ కూడా ఇందులో మనం పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది చూద్దాం. ఫస్ట్ మనం అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. సో చూడొచ్చు ఎంత నీట్గా మనకి మొత్తానికి నీట్గా మొత్తం ఫిక్స్ అయిపోయి వచ్చేసాయి. ఫస్ట్ అయితే మనం ఇది రిసీవర్ అనమాట. సో ఈ రిసీవర్ మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని ఇక్కడ మనకి 3.5mm హెడ్ఫోన్ జాక్ అయితే ఉంది, ఆ జాక్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. దీని ఇంకో సైడ్ వచ్చేసి మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెడుతున్నాను నేనైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మైక్. సో చూడొచ్చు దీనికి ఇక్కడ 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది అండ్ అలాగే చూడొచ్చు. అండ్ ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నట్టుంది, డీబీ అని ఉంది, డెసిబుల్స్. అండ్ అలాగే ఇది మనం పవర్ ఆన్ ఆఫ్ అనుకుంటా, ఇది మైక్ మ్యూట్ చేసుకోవచ్చు, పవర్ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు, అవన్నీ ఉంటాయి. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇందులో కూడా మనకి సేమ్ M16 అని ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనం డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ఆ మోడ్స్ మనం ఈ స్విచ్ యూస్ చేసి స్విచ్ అవ్వచ్చు. అండ్ ఇది ఆఫ్ ఆన్ బటన్ ఇది. అండ్ అలాగే దాంతోపాటు ఈ బాక్స్లో మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చేసారు ఇందులో. సో యూజర్ మాన్యువల్ పక్కన పెట్టేద్దాం మనం. అండ్ ఇంకేమి ఇచ్చారో చూద్దాం. బాక్స్లో మనకి
ఆక్స్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు 2 సైడ్స్ కూడా. ఇది 3.5 mm కేబుల్ ఇది. సో నా దగ్గర ఎక్స్ట్రాగా బోయా M1 మైక్ కొన్నా నేను. సో ఆ బోయా M1 మైక్తో పాటు నాకు కెమెరాకి పెట్టుకునే అంటే 3.5 హెడ్ఫోన్ నుంచి కెమెరా పిన్ అయితే నాకు బోయా M1 మైక్లో అయితే ఇచ్చారు. ఈ వీడియో నేను బోయా M1 మైక్తో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇగో వైడ్ మైక్ ఇది. సో నెక్స్ట్ నుంచి నేను ఈ 2 మైక్స్లో ఏదో ఒక మైక్తో చేస్తూ ఉంటాను వీడియోస్ అన్నీ కూడా. ఈ ప్రజెంట్ ఈ వీడియో అయితే నేను బోయా M1తో చేస్తున్నాను. ప్రీవియస్గా అన్ని వీడియోస్ నేను బోయా M1 తోటే చేశాను. సో మనం కెమెరా కనెక్ట్ చేసుకున్నప్పుడు అయితే ఇది దీనికి ఎక్స్ట్రాగా పెట్టేసి కెమెరాకి అయితే మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా పక్కన అయితే పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకేం ఇచ్చారు చూద్దాం. పిన్స్ ఇవి ఉన్నాయి. సో ఇది చూడొచ్చు. మనం ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మన దగ్గర మనం యూస్ చేసే ఫోన్ ఐఫోన్ అయితే లైట్నింగ్ కేబుల్ ఇచ్చారు. మనం ఇప్పుడు ఈ రిసీవర్ ఉంది కదా, రిసీవర్కి మనం ఇది పెట్టేసుకోవచ్చు ఇక్కడ. సో ఇగో రిసీవర్కి మనం ఇది అవుట్పుట్ అనమాట. సో మన ఐఫోన్ వాడినట్టయితే ఐఫోన్కి మనకి 3.5 mm హెడ్ఫోన్ జాక్ ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఈ టైప్ సి కేబుల్కి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకొని ఇంకో సైడ్ వచ్చేసి మనం లైట్నింగ్ కేబుల్కి అయితే పెట్టుకోవచ్చు. సో ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇది లైట్నింగ్ కేబుల్. సో ఈ కేబుల్ పక్కన అయితే పెడుతున్నా. అండ్ ఇది చూడొచ్చు టైప్ సి టు టైప్ సి కేబుల్. మీ ఫోన్ టైప్ సి అనుకోండి, టైప్ సి కనెక్ట్ చేసుకొని ఇక్కడ దీనికి టైప్ సి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది ఒక యూఎస్బి పోర్ట్ నుంచి 2 టైప్ సి పోర్ట్స్కి అయితే ఇచ్చారు. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి మేబీ ఇది ఒక యూఎస్బి నుంచి 2 టైప్ సి పోర్ట్స్ ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు అయితే మీకైతే యూజ్ అవుతుంది ఇది. సో అదనమాట ఇది. అండ్ అలాగే మనకి 2 స్ప్రే ప్రూఫ్ కాటన్స్ అయితే ఇచ్చారు. సో ఈ 2 కూడా మనకి ఈ మీదనైతే పెట్టేసుకోవచ్చు. మంచిగా ఇలా అయితే పెట్టుకోవచ్చు, సెట్ అయిపోతాయి ఇవి. ఓకే, ఇక్కడ పైన పెట్టాలి ఇలా. సో ఇలా పెట్టేసి బోత్ సైడ్స్ నొక్కేయాలి. సో సెట్ అయిపోయింది ఇది చూడొచ్చు. అండ్ వెనకాతల మనకు ఒక క్లిప్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు మీ షర్ట్కి లేదంటే మీరు ఎక్కడ రికార్డ్ చేయాలనుకుంటున్నారో ఆ దగ్గరలో అయితే మీరు పెట్టేసుకొని రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఒకటైతే రెడీ అయిపోయింది. అండ్ రెండోది కూడా మనం సేమ్ అలానే పెట్టేసుకోవాలి. దీన్ని ఇలా పెట్టేసి 2 సైడ్స్ కూడా నొక్కేస్తే ఇది కూడా మనకి ఫిట్ అయిపోయింది. సో 2 మైక్స్ కూడా రెడీ అయిపోయాయి. సో ఇది నేను జస్ట్ అన్బాక్స్ అయితే చేసా. ఇది నేను ఏ వీడియోలో చేస్తానో ఏ వీడియోలో అయితే నేను వాడతానో ఆ వీడియోలో మీకు నేను సింపెక్స్ M16 మైక్ 2 మైక్స్ అండ్ 1 రిసీవర్ అని చెప్పి నేను ఆ బాక్స్ కూడా మీకు చూపించి దాంట్లో మీకు నేను దీంతో రికార్డ్ చేస్తున్నాను, అవుట్పుట్ ఎలా ఉందో మీరు చూడొచ్చు అని చెప్తాను. సో అక్కడైతే మీరు అవుట్పుట్ అయితే చూడొచ్చు దాన్ని. సో ఇది అనమాట 2 మైక్స్ కూడా. సో ఇప్పుడు సింపెక్స్ 2400 ట్రైపాడ్, దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో నాకు దీన్ని నేను ఎందుకు తీసుకున్నా అంటే నాకు అన్బాక్సింగ్స్ చేసేటప్పుడు ఒకటే ట్రైపాడ్ అయిపోయింది. సో నేను మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నాకు 2 ట్రైపాడ్స్ ఉన్నట్టయితే నేను ఈజీగా వీడియోస్ చేసుకోవడానికి ఇంకొద్ది ఈజీ అవుతుందని చెప్పి తీసుకున్నాను. దీంతోపాటు మనకి ఫస్ట్ బాక్స్లో మనకి మొబైల్ హోల్డర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం మొబైల్ పెట్టుకొని మన మొబైల్తో వీడియో చేస్తున్నట్టయితే ఈ మొబైల్ కనెక్ట్ చేసుకొని దీనికి ఇక్కడ మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ట్రైపాడ్ మీద అయితే మనం ఫిక్స్ చేసుకోవచ్చు. దీన్ని మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి. అండ్ లోపల అయితే మనకు ఒక బ్యాగ్ ఇచ్చారు. నేను లాస్ట్ టైం ఫస్ట్ ట్రైపాడ్ తీసుకున్నప్పుడు కూడా బ్యాగ్ అయితే ఇచ్చారు. సో ఇది బాక్స్ని అయితే నేను పక్కన అయితే పెట్టేసి ట్రైపాడ్ అయితే నేను అన్బాక్స్ అయితే చేస్తున్నాను. సో ఇదన్నమాట బాక్స్ అయితే. బాక్స్ లోపల మనకి బ్యాగ్ ఉంది, బ్యాగ్లో మనకి ట్రైపాడ్ అయితే ఉంది. సో ఈ జిప్ అయితే ఓపెన్ చేసి బ్యాగ్ పక్కన పెడతా. ఇది ట్రైపాడ్ చూడొచ్చు.
సింపెక్స్ ప్రోడక్ట్ ఇది 2100 పడింది నాకు. ఇది మొత్తం ఓవరాల్గా అన్ని 4 ప్రోడక్ట్స్ కలిపి నేను ఇప్పుడు ఆ 200 రూపీస్ ఇచ్చి మొబైల్ హోల్డర్ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఆ మొబైల్ హోల్డర్ తోటి నేను ఇప్పుడు రికార్డ్ అయితే చేస్తున్నాను. దాన్ని మీకు లాస్ట్లో ఒక పిక్ అయితే పెడతాను. 2400 ట్రైపాడ్ అండ్ దీనికి మనకి ఒక ట్రైపాడ్ హోల్డ్ చేయడానికి ఒక హోల్డర్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇది నాకు బాగా అనిపించింది. దీన్ని నేను మొత్తం అంటే ఇది కొద్దిగా పెద్దగా వస్తుంది కాబట్టి నేను మొత్తం కొద్దిగా ఓపెన్ ప్లేస్లో దీన్ని చూపిస్తాను. దీన్ని నేను ఇక్కడ వీడియో స్టాప్ చేస్తున్నాను, మళ్ళీ అక్కడ ప్లే స్టార్ట్ చేస్తాను. సో ఇదనమాట ట్రైపాడ్. దీనికైతే మనకు ఒక ట్రైపాడ్ హోల్డ్ చేసుకోవడానికి ఒక హోల్డర్ కూడా ఇచ్చారు. సో దీన్ని మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. సో దీని హైట్ చూద్దాం ఇప్పుడు మనం. అండ్ స్టార్టింగ్ మనం దీన్ని కొంచెం లూజ్ చేసుకొని పైకి తెచ్చేసుకొని దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఈ ఇదైతే ఉంటుంది ప్లేట్ అయితే. సో దీనికి మనం కెమెరా పెట్టుకుంటే కెమెరా బాటంలో మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు, లేదా మనం మొబైల్ హోల్డర్ పెట్టుకున్నా ఇక్కడ మనం థ్రెడ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఫిక్స్ చేసుకొని మళ్ళీ దీన్ని యాస్టీస్గా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇలాగా పెట్టేసి దీన్ని ఇలా పెట్టేయచ్చు. సో ఇది మూవ్ అవుతుంది, 360 డిగ్రీస్ మూవ్ అవుతుంది. అది మనం మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే దీన్ని టైట్ చేసేసుకుంటే ఇంకా మూవ్ అవ్వదు. అండ్ ఇక్కడ మనకి దీన్ని మనం ఇంకా మనకు హైట్ సరిపోతే మనం కొద్దిగా పైకి అయితే తీసుకోవచ్చు. దీన్ని ఇలా రొటేట్ చేస్తూ ఉంటే ఇదైతే మనకి పైకి వెళ్తుంది. మీరు ఆల్రెడీ యూస్ చేస్తున్నట్టయితే మీకు తెలిసే ఉంటుంది. జస్ట్ ఫార్మల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, నార్మల్గా. సో ఇప్పుడు ఇది ఎంత హైట్ ఉందో చూద్దాం. నా పాత ట్రైపాడ్ కంటే కొంచెం హైట్ తక్కువే అనిపిస్తుంది, కానీ కొంచెం క్వాలిటీ పరంగా బాగుంది. ఇది తగ్గిపోయింది. ఈ పాత దాని అయితే ఇంకొంచెం క్వాలిటీగా ఉండేది. ఇది ఇంకొద్ది టైట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది మూవ్ అవుతుంది. సో ఇది అన్నమాట సంగతి. ఇది కూడా ఇదనమాట. దీని హైట్ అయితే ఈ మాత్రం హైట్ వస్తుంది. సో చూడొచ్చు, నేను నించుని ఉన్నాను, నాకు ఇక్కడ వరకు వచ్చింది. అండ్ ఇది ఇంకా మనం ఇక్కడ పైకి అయితే పెట్టుకోవచ్చు. మనకు హైట్ ఎంత కావాలంటే అంతవరకు మనం పెట్టేసుకోవచ్చు. మనకి మ్యాక్స్ ఇది అన్బాక్సింగ్ ఒకటి, నెక్స్ట్ వీడియో రికార్డ్ చేసుకోవడానికి ఒకటి, ఏమైనా ప్రోడక్ట్స్ అన్బాక్స్ చేసినప్పుడు ఇంకోటి యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే 2 అయితే తీసుకున్నాను అనమాట. సో ఇలా మనకి ఎంత కావాలంటే అంత పైకి అయితే తెచ్చుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇగో నేను ఆల్రెడీ నా పాత ట్రైపాడ్ తోటి రికార్డ్ చేస్తున్నా కాబట్టి సేమ్ హైట్ ఉన్నాయి రెండు కూడా. దాంతో కంపేర్ చేసుకుంటే ఇదే ఇంకొంచెం హైట్ అయితే ఉంది దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే. సో గైస్ చూసారు కదా, అవి సింపెక్స్ ప్రొడక్ట్స్ అనమాట. సో నాకు ట్రైపాడ్ వచ్చేసి 2100 పడింది. అండ్ అలాగే ఈ మైక్ వచ్చేసి 4000 పడింది. అండ్ అలాగే ఈ మైక్ ఒక 700 అయితే పడింది. అండ్ ఆ స్టాండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ స్టాండ్ అయితే నాకు 200 అయితే పడింది. అది సో ఇవి నేనైతే ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆఫర్స్ ఉన్నాయి, ఆఫర్స్ మీద వీడియోస్ చేయాలి, రిపబ్లిక్ డే సేల్స్ ఆఫర్స్ మీద వీడియోస్ చేయాలి అని చెప్పి నేను తొందరగా అయితే తీసుకున్నా మైక్స్ అవన్నీ కూడా. సో ఆన్లైన్లో పెడితే నాకు 1 వీక్ అయితే పడిపోయింది అవన్నీ వచ్చేసరికి. అండ్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి ఇంకా లేట్ అవ్వచ్చు, ఒక 10 డేస్ వరకు అయిపోవచ్చు. సో అందుకే నేను కొద్దిగా తొందరగా తీసుకున్నా. అవైతే నేను తీసుకున్న వచ్చేసి శ్రీకాకుళం గణపతి ఎంటర్ప్రైజెస్ అనమాట. దాన్ని షాప్ నేమ్ వచ్చేసి. అక్కడ మనకి కెమెరాకి సంబంధించిన అసెసరీస్ అన్నీ దొరుకుతాయి. అక్కడ మనకి కొంచెం మంచి ప్రైస్లో ఇస్తారు అతను. సో మీరు ఎవరైనా శ్రీకాకుళంలో ఉన్నట్టయితే, లేదంటే శ్రీకాకుళం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కెమెరా అసెసరీస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి అయితే విజిట్ చేయండి ఆ షాప్ని. సో విజిట్ చేసినట్టయితే అక్కడ మనకి తక్కువ ప్రైస్కి అయితే ఇస్తారు. అండ్ మంచి ప్రైస్కి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అయితే ఇస్తారు. నేను ఇంకా ఈ మైక్ అయితే నేను చెక్ చేయలేదు, జస్ట్ అన్బాక్స్ చేశాను. ఈ మైక్ నేను లాస్ట్ 3-4 వీడియోస్లో ఈ మైక్తో చేశాను. అండ్ అలాగే మన క్రేజీ బాయ్స్ ఛానల్లో ఒక వీడియో చేశాను ఈ మైక్తో. నాకు అవుట్పుట్ నచ్చింది దీనిది. అండ్ కంపాక్ట్గా ఉంది, ప్రోడక్ట్ కూడా కంపాక్ట్ ఉంది. సో నాకు బాగా నచ్చింది. సో
ఇవి మన వీడియో అయితే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకురావాలి. అండ్ అలాగే సెకండ్ ట్రైపాడ్ ఎందుకు తీసుకున్నా అంటే, జస్ట్ ఇప్పుడు రికార్డ్ చేసుకోవడానికి ఒక ట్రైపాడ్ ఉంటుంది, ఇంకా అన్బాక్సింగ్ ఏమైనా చేస్తే ఇక్కడ పెట్టుకొని జస్ట్ అలా అన్బాక్సింగ్ చేసుకోవడానికి నాకు సెకండ్ అయితే లేదు. మళ్ళీ దాన్నే తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని మళ్ళీ అక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా టైం అయితే పట్టేస్తుంది. అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కెమెరా సెట్ చేసుకొని మొత్తం టైం అయితే తీసేసుకుంటుంది ఎక్కువగా. సో దాన్ని ఉద్దేశించుకొని నేను ఎక్స్ట్రా ట్రైపాడ్ అయితే తీసుకున్నాను అనమాట. సో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి, ఏ ప్రోడక్ట్ నచ్చిందో, అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ ప్రశాంత్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.